హాయ్ హలో గైస్, మరొక పాడ్కాస్ట్ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు గిన్నిస్ రికార్డ్ చేసిన అమ్మాయి ఏ విధంగా దీంట్లో సక్సెస్ చేసింది, వాళ్ళు ఏ విధంగా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, వాళ్ళ కోచ్ ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఈరోజు అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు, మీరు ఏ క్లాస్ అవుతున్నారు, మీరు దీనిలోకి ఎలా వచ్చారు, ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారా? నా పేరు యశస్వి భారతి, నేను 4th క్లాస్ చదువుతున్నాను. మా సార్ పేరు సాయిబాబా సార్. మా అమ్మ పేరు పద్మజ, మా నాన్న పేరు రంగనాథ్. మీరు ఏ ఊర్లో ఉంటారు? తాడిపత్రిలో. మీరు ఏ రికార్డ్ సాధించావమ్మా? నేను నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాను. అలాగే 6.9 సెకండ్స్ తలపైన 100 ట్యూబ్లెట్స్ పగిలి. ఈ ఐడియా మీకు ఎలా వచ్చిందమ్మా? నేను 2 ఇయర్స్ నుంచి టైక్వాండోలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ముందు పోటీలలో కూడా నేను విజయం సాధించాను. మా మాస్టర్ ప్రోత్సాహంతో నేను ఈ విజయం సాధించాను. మీ మమ్మీ డాడీ మీకు ఎలా సపోర్ట్ చేశారు ఈ రికార్డ్ మీరు సాధించడానికి? మా డాడీ మా మమ్మీ 6 మంత్స్ నుంచి నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఈ విజయం సాధించాను. మీది డైలీ షెడ్యూల్ ఎలా ఉండేది, రోజువారీ మీ దినచర్య? నా డైలీ షెడ్యూల్ పొద్దున లేచి 5:30కి లేచి టైక్వాండో క్లాస్కి ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత క్లాస్కి వెళ్తాను. క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ 7:30కి వస్తాను. 7:30కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తింటాను. టిఫిన్ తిన్న తర్వాత స్కూల్కి వెళ్తాను. స్కూల్ 9:30 టు ఈవినింగ్ 5:30. అది మళ్ళీ ఈవినింగ్ టైక్వాండో క్లాస్కి 6:30 టు 8:30. మీరు సండే కూడా ఈ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? మేము ఈ రికార్డ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం సార్. మీరు మీ పాపని మీరు ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రాంలో? యాక్చువల్గా నా పేరు రంగనాథ్. నేను బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్, సిల్క్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్. మా పాప చాలా షార్ట్గా ఉండేది ఎర్లీగా ఉన్నప్పుడు. నేను కొద్దిగా హైట్ పెరగాల, మెంటల్లీ హెల్త్ ఉండాలి అని ఒక కరాటీ, టైక్వాండో అలా ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ కోసం జాయిన్ చేయడం జరిగింది. సాయి మాస్టర్ దీన్ని ఈ పాపలో ఉన్న ఇంట్రెస్ట్ చూసి చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఈ పాపతో కొద్దిగా స్టంట్ ఏదైనా కానీ కొద్దిగా కొత్తగా చేయించాలి అని అనుకోవడం జరిగింది. దాన్ని మాకు కన్వే చేయడం జరిగింది. ఈ పాపకు మా పాప దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి నేను ఎలా తిరిగి మేము ఒక్కొక్కసారి భయపడ్డాం, ఈ స్టంట్లు అంటే కొద్దిగా ఇవి ఉంటాయి కదా, ఏదన్నా ఇబ్బంది ఏమో అని. కానీ మా పాప చాలా గట్టిగా ఆమె కావాలి, ఖచ్చితంగా నేను చేయాలి, ఒక ప్రత్యేకత ఉండాలి పిల్లల్లో అని మేము చెప్తున్నాం అనుకుండా అగ్రీ చేసింది. ఖచ్చితంగా సాధించింది. మాకు చాలా సంతోషం. సార్, అందరూ ఇలాంటి కరాటే క్లాస్ అమ్మాయికి ఎందుకు అంటారు, చాలా మంది రిలేటివ్స్ కూడా వద్దు అంటారు, అన్న వద్దారు చెప్తే, కానీ మీరు ఏ విధంగా అవన్నీ యాక్సెప్ట్ చేసి మీ పాపని మీరు ఇందులో జాయిన్ చేసే ట్రైనింగ్లో? అదే సార్, మనం చెప్పాం కదా, ఫస్ట్ మనం ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్లీ ఫిట్నెస్ కోసం పాపను జాయిన్ చేయడం జరిగింది. కానీ ఆ పాపలోని టాలెంట్ చూసి సారు గుర్తించడం జరిగింది. దాని తర్వాత మా రిలేటివ్స్ ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా కక్కరపడి వీళ్ళ తాతగారు, మా మామగారు వద్దన్నారు, అసలుకి ఇట్లాంటి స్టంట్ చేయొద్దని. కానీ ఈ పాపకున్న ఇంట్రెస్ట్ మాకు కొద్దిగా భరోసానిచ్చింది. కానీ చేయడం జరిగింది, చేసి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు ఆ పాప చేసిన దానివల్ల ఎంటైర్ తాడపత్రిలో ఒక గుర్తింపు వచ్చింది, మాకు గుర్తింపు తెచ్చింది. ఓకే మేడం, మీరు ఏ విధంగా ఇంట్లో మీరు పాపకు ఫుడ్ కానీ కేరింగ్ కానీ ఏ విధంగా మీరు రోజు ఆ పాపని ఎలా చూస్తున్నారు? ఓకే, యాక్చువల్గా నా పేరు పద్మజ, నేను హౌస్ వైఫ్ని. మా పాప యశస్వి భారతి.
తను మార్నింగ్ 5:30కి లేచి taekwondo క్లాస్కి అటెండ్ అవుతుంది. తన రోజు దినచర్య వచ్చేసి మార్నింగ్ వెళ్ళడం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి, తర్వాత స్కూల్కి టైంకి వెళ్ళడం, తర్వాత తన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడం, తర్వాత రావడం, తర్వాత 1 అవర్ బ్యాడ్మింటన్కి వెళ్తుంది, తర్వాత 1 అవర్ taekwondo క్లాస్ అటెండ్. తర్వాత యాక్చువల్గా మా ఇంట్లో చాలామంది రిజెక్ట్ చేశారు ఈ స్టంట్ చేయడం, ఎందుకంటే కొంచెం రిస్కీతో కూడినది కాబట్టి. తర్వాత ఇప్పుడు తన విజయం చూసి తను చాలా బాగా చేసిందని తనకి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ బాగా ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చి ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఈ taekwondo చేయడం వల్ల ఏమి బెనిఫిట్ అంటే తన సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటుంది, అలాగే తనకు ఒక కాన్ఫిడెంట్ అనే లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత తనకు బయట ఎక్కడ ఇలాంటి జరగకోకుండా తను కాపాడుకోగలిగేలా తన్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్ బట్టి ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్ పరంగా, తర్వాత తనలో ఉన్న ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి ఆడపిల్లలు. ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్లోనూ ఇంకా వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో ముందుకు రావాలా. ఆడపిల్లలు ఇప్పుడు చాలా కొంచెం వెనక్కి ఉన్నారు, ఎందుకంటే భయం వల్ల. ఇప్పుడు అది ఓవర్కమ్ చేసి ముందుకు రావాలి ఆడపిల్లలు. మేడం, మీరు ఏ విధంగా డైట్ ఫుడ్ మీ పాపకి ప్రిపేర్ చేసేవాళ్ళు? ఈ ట్రైనింగ్ కంటే ఎట్లా చూసుకున్నారు మీ పాప ఫుడ్ పరంగా? ఓకే, తన ఫిజికల్ స్ట్రెంత్ కోసం మేము ప్రోటీన్ ఫుడ్, తర్వాత కాల్షియం ఫుడ్, తర్వాత విటమిన్స్ అన్నీ తనకి సూట్ అయ్యేలాగా మేము ప్రిపేర్ చేస్తుంటాము. తర్వాత వెజిటబుల్స్, తర్వాత వెజిటబుల్ జ్యూసెస్ కానీ, తర్వాత ఆకుకూరలు కానీ ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళం. హెల్తీ ఫుడ్డే ఇచ్చాము, జంక్ ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాము. ఆయిల్ ఫుడ్ కూడా పూర్తిగా తగ్గించేస్తాం. ఈరోజు మనతో ఉన్నారు సార్, ఆర్ట్స్ కాలేజ్ రిటైర్డ్ పీడీ. ఒకసారి సార్ మాటలు కూడా విందాం, సార్ ఏం చెప్తారు. నేను ఆర్ట్స్ కాలేజ్ పీడీగా నా సర్వీస్లో రిటైర్డ్ కావడం జరిగింది అనంతపురం. తర్వాత ఇక్కడ నా శిష్యుడు సాయిబాబా స్పోర్ట్స్ taekwondo అసోసియేషన్ వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండమని చెప్పి మా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు ముందు నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది ఇద్దరికి. బాగా క్రీడలు taekwondo పట్ల అతనికి కఠోర శ్రమ, తర్వాత పరిశ్రమ చేసి దాంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తికి మనం అసోసియేషన్ మన అండ అనేది ఉంటే మంచి బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. తర్వాత దాని విధంగా అంతేకాకుండా నా పేరు మాత్రమే నేను అసోసియేషన్ అధ్యక్షుని. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తను సక్రమంగా చేస్తూ ఈసారి ఇది చేస్తామని ప్రతి ఒక్కరు కూడా నాతో చెప్తూ దాన్ని సక్సెస్ఫుల్గా, అంటే ఎక్కడ కూడా అభద్రతా భావం లేకుండా అన్ని చర్యలు తీసుకొని దాన్ని సక్రమంగా నెరవేర్చి ఇన్ని స్టంట్స్ అయితేనేమి, తర్వాత నెక్స్ట్ taekwondo అసోసియేషన్లో అయితేనేమి, తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇక్కడ తరగతిలో 2 times జరపడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రాయలసీమ టోర్నమెంట్స్, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అనేకం జరపడం జరిగింది. ఎక్కడ కూడా వితౌట్ ఎనీ కాంట్రవర్సీ సాయిబాబా మెయింటైన్ చేయడం జరిగింది. అందువల్ల చాలా మక్కువతోనే నేను ఇష్టంగా ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న దానికి చాలా సంతోషపడుతున్నాను. దానికి మా అబ్బాయికి మా సాయిబాబాకు ఇంకా భవిష్యత్తు ఫ్యూచర్ చాలా ఘనంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మనతో ఉన్నారు ట్రైనర్ ఉన్నారు, ఒకసారి సార్ గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం, నేను అనంతపురం జిల్లా స్పోర్ట్స్ taekwondo అసోసియేషన్ కార్యదర్శి ఎం సాయిబాబు. అలాగే తాడిపత్రులు అయాన్ taekwondo అకాడమీ ఫౌండర్గా ఇక్కడ అయాన్ taekwondo అకాడమీ ద్వారా ఎంతోమంది వేల మంది క్రీడాకారులకు taekwondo శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మా taekwondo శిక్షణలో 6 సంవత్సరాల నుంచి పిల్లలు ప్రాక్టీస్ చేస్తూ 40 సంవత్సరాల వరకు పెద్దల వరకు అందరూ ప్రాక్టీస్ చేస్తూ జాతీయ స్థాయి పోటీలు ఎంతోమంది పథకాలు సాధించడం జరిగింది. తాడిపత్రికి మరి అనంతపురం జిల్లా ద్వారా మంచి పేరు తీసుకోవడం జరిగింది. అలాగే మన అకాడమీ నుంచి మంచి క్రీడాకారులు సెంట్రల్ గవర్నమెంట్ అకాడమీ స్పోర్ట్స్ taekwondo అసోసియేషన్ సాయికి సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా ఉచిత శిక్షణ మరియు ఉచిత భోజన వసతి కల్పించుకొని చాలా మంచి అంతర్జాతీయ క్రీడలకు ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా మాకు చాలా సంతోషకరంగా. ఇటువంటి ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న అయాన్ taekwondo అకాడమీ మరియు స్పోర్ట్స్ taekwondo అసోసియేషన్ భాగంగా ఇంకా మంచి కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో
ముఖ్యంగా క్రీడాకారులు మరియు క్రీడాకారులు ఉండే సాహసోపేతమైన సాహసాలు చేయించాలనే ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో మేము కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా చాలామంది పేరెంట్స్ మేము అడగడం జరిగింది, కానీ వారికి ఉన్న అభ్యంతర భావం అంటే ఆ అమ్మాయిల్ని ప్రోత్సహించాలనేటువంటి వాటిలో ఏదైనా ఇంజూర్స్ అయితే వాళ్ళ సొసైటీలో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కొంతమంది ముందుకు రాకపోవడం జరిగింది. కానీ యశస్వి తల్లిదండ్రులు చాలా కన్వీనెంట్గా ఆలోచించి, వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి బాగా ఆలోచించి అమ్మాయిలు ఇటువంటి దాంట్లో ప్రోత్సహిస్తే చాలామంది అమ్మాయిలు చూసి ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో చాలా ముందుకు రావడం జరిగింది. అందువరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు రావడం వల్ల చిన్న వయసు అమ్మాయి, 8 సంవత్సరాల అమ్మాయి ఈరోజు 100 ట్యూబ్లైట్లను 6 నిమిషాల 9 సెకండ్లలో ఎంతోమంది ప్రముఖుల ముందర, ఎంతోమంది స్టూడెంట్స్ ముందర, 100 మంది స్టూడెంట్స్ ముందర నిర్విరామంగా 100 ట్యూబ్లైట్స్ తలపైన పగుడించుకొని 6 నిమిషాల 9 సెకండ్లో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది. ఆ రికార్డు సాధించడం అమ్మాయికి ఆ రోజుతో వచ్చింది దగ్గర 6 నెలలుగా నిరంతరాయంగా ఉదయం సాయంత్రం 2 పూట్ల మంచి ట్రైనింగ్ తీసుకుంటూ దానికోసం సపరేట్గా అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ అదే కాన్సన్ట్రేషన్తో అమ్మాయి ముందుకు రావడం జరిగింది. అందువల్ల అంత మంచి ఆ విజయం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అలాగే ఎంతోమంది ప్రముఖుల చేత ప్రశంసలు కూడా కురిపించింది. సినిమా హీరో భానుచంద్ర గారు అమ్మాయి విజయాన్ని చూసి, అమ్మాయి చేసిన స్టంట్ను చూసి ప్రత్యేకంగా అమ్మాయికి ఒక వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా మా అసోసియేషన్కి మేము పడ్డ కష్టానికి నిజంగా చాలా గుర్తింపు ఇచ్చింది. చాలామంది మాకు చాలా అప్రిషియేట్ కూడా చేశారు. ఇంకా ముందు కూడా మా అకాడమీ నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరకు చాలా సాహసోపేతమైన స్టంట్లు చేసే విధంగా ముందుకెళ్తాం. అలాగే ముందు చేయబోయే కార్యక్రమాల్లో భాగంగా యశస్వి చేసిన 100 ట్యూబ్లైట్లు 6 నిమిషాల 9 సెకండ్ల తన రికార్డును ఎవరూ ఇంతకుముందు చేయకపోవడం, ఈ అమ్మాయి చేసిన రికార్డే పలు సంస్థలలో రికార్డు అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆ అమ్మాయి అదే సంకల్పంతో, అదే దృఢ సంకల్పంతో 200 ట్యూబ్లైట్లను తన తలపై పలుగుడించుకునే సాహసోపేతమైన కార్యక్రమం, ఆ అమ్మాయి రికార్డును ఆ అమ్మాయే సొంతంగా బ్రేక్ చేసే కార్యక్రమాన్ని త్వరలో చేయనుంది. దానికి తగిన శిక్షణ, దానికి తగిన ట్రైనింగ్ మొత్తం ఉంది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. నా రికార్డ్ నేనే బ్రేక్ చేస్తున్నాను. 200 ట్యూబ్లైట్స్ బ్రేక్ చేసి స్టంట్ చేస్తున్నాను. నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. మీరైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తామన్నారు. ఒకవేళ ఎడ్యుకేషన్లో అయితే ఏం సాధించాలనుకున్నారు మీరు? నేనైతే కలెక్టర్ అవ్వాలనుకున్నాను. చూశారు కదండి, ఈ అమ్మాయి ఎంత చక్కగా అటు కోచింగ్ ఇటు స్టడీస్ రెండు మేనేజ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ వల్ల, కోచింగ్ ట్రైనర్ సపోర్ట్ వల్ల అచీవ్ చేసింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.